శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గుంటకల్ పట్టణ ప్రజలకు, సనాతన ధర్మ సాంప్రదాయవాదులకు క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ఐశ్వర్యమును కలిగి ఆ పరమేశ్వరుడు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఇక ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేయడం అనేది మన సనాతన ధర్మ యొక్క పద్ధతి. అందులో భాగంగా మనం ఈరోజు మన 50 మంది సుఖ సంతోషాలతో ఉండాలా అనే సదుద్దేశంతో ఈరోజు ఈ పంచాంగ శ్రవణం అనేది మనం చేస్తున్నాం. పంచాంగ శ్రవణం అంటే ఏమప్పా అంటే తిథి వార నక్షత్ర యోగ కరణం. ఇవి 5 అంగాలు, అనగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5 అంగాలతో కూడుకున్నటువంటి దాన్ని పంచాంగము అంటారు. ఆ పంచాంగము మనకు చైత్రమాసం నుంచి ప్రారంభమవుతుంది. మనకు 12 నెలలు, అదేవిధంగా 6 ఋతువులు ఉన్నాయి. ఈ చైత్రాది తొలి పాడ్యమి ఏదైతే ఉందో దాన్ని మనము తెలుగు సంవత్సరాదిగా ఉగాదిగా చెప్పుకుంటాం. ఆ ఉగాది పండుగ రోజు నింబ కుసుమ భక్షణం, అనగా ఉగాది పచ్చడి భుజించడం, కొత్త వస్త్రాలు వేసుకోవడం, తైలాభ్యంగన స్నానం చేయడం, అదేవిధంగా మన ఇంటి దేవునికి పూజ చేసుకోవడం, సాయంకాలం పూట ఏదైనా దేవాలయంలో పంచాంగ శ్రవణం చేయడం అనేది మనం హిందూ సాంప్రదాయము, మన ధర్మం. అందులో భాగంగా పంచాంగ శ్రవణం అనేది మనం ఈరోజు చేసుకుంటున్నాం. ఇక పంచాంగ శ్రవణం చేయడం వలన ఏమి ఫలితం వస్తుంది, ఎందుకు ఈ పంచాంగ శ్రవణం చేయాలి అని అనుకుంటే మనకు ఒక మాట చెప్పారనమాట. ఏమనంటే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం. ఒక పంచాంగ శ్రవణం చేయడం వలన శ్రీ కళ్యాణ గుణావహం, కళ్యాణం అంటే మంగళప్రదము, భద్రము, శోభనము, శుభము అని అర్థం అన్నమాట. అలాంటి పంచాంగ శ్రవణం చేయడం వలన మంచి జరుగుతుంది, మంగళప్రదమైనటువంటి జీవితాలు ఏర్పడతాయి, మంగళమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అనే ఉద్దేశంతో శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం, ఈ పంచాంగ శ్రవణం చేయడం వలన సద్గుణాలు కూడా అలవడుతాయి అని చెప్తున్నారు అన్నమాట. అంతేకాకుండా రిపుహరం, రిపం అంటే పాపం, రిపుహరం పంచాంగ శ్రవణం చేయడం వలన పాపం కూడా హరించుకొని పోతుంది. దుస్వప్న దోషావహం, మనకు పడుకున్నప్పుడు ఏదైనా దుస్వప్నాలు వస్తే మనసు కలత చెందుతుంది. ఆ కలత చెందకుండా ఆరోగ్యవంతంగా ఉండడానికి ఈ రోజు పంచాంగ శ్రవణం చేస్తే సంవత్సరం అంతా మనకు దుస్వప్న దోషావహం, దుస్వప్నాలు రాకుండా సుస్వప్నాలు వచ్చి మనకు ఆరోగ్యవంతంగా శరీరం ఉంటుంది అని అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడప్ప అంటే, గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యనృణాం. గంగా స్నానంలో, గంగానదిలో స్నానం చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో, ఉగాది రోజు సాయంకాలం పూట పంచాంగ శ్రవణం చేస్తే అంత ఫలితం వస్తుంది అంటాడు. అంతేకాకుండా గోదాన తుల్యనృణాం, ఒక సద్బ్రాహ్మణికి గోదానం ఇస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో అంత ఫలితం అనేది పంచాంగ శ్రవణం ద్వారా వస్తుందంటాడు. మరి ఈ పంచాంగంలో ఏముంది, ఎందుకోసం ఈ పంచాంగాన్ని ఉపయోగిస్తారు అంటే, నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఉదయం లేచినప్పటి నుంచి మనము ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళి, స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి మా అమ్మాయి పెళ్లి చేయాలా, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, మా అబ్బాయి ఉద్యోగంలో చేరాలా, మా అబ్బాయిని స్కూల్లో వేయాలా, ఇవన్నీ మనము ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఏ రోజు బాగుంటుంది, ఏ రోజు చేస్తే బాగుంటుంది, మా అబ్బాయి ఏ రోజు స్కూల్లో చేర్చాలి, ఇలాంటి ప్రతి నిత్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు తెలుసుకోవడానికి ముఖ్యమైన తిథులు అనేవి పంచాంగంలో ఉంటాయి. శుభతిథులు అని, రిక్తతిథులు అని, ఏ రోజు చేరిస్తే బాగుంటుందని. అలాంటి శుభకర్మలు తెలియజేసే కోసము నానాకర్మ సుసాధనం, మనం ఏదైతే శుభకర్మలు తలపెట్టినామో ఆ శుభకర్మలు మంచిగా జరగడానికి, అవి మంచి ఫలితాలు ఇవ్వడానికి ఒక అయ్యగారి దగ్గర వెళ్ళి, ఒక జ్యోతిష్యుడి దగ్గర వెళ్ళేసి
చెప్పుకుంటే ఆయన ఈ పంచాంగం చూసేసి బాబు ఫలానా రోజు బాగుంది, ఫలానా రోజు చక్కగా ఉంది అని చెప్పడమే. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగ శ్రవణం చేయడం వలన ఈ ఫలితం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆయుర్వృద్ధిదముత్తమం, ఆయుష్ ఏర్పడుతుంది, ఐశ్వర్యం ఏర్పడుతుంది. సంతాన సంపత్ప్రదం, ఉగాది పండుగ రోజు సాయంకాలం పూట పంచాంగ శ్రవణం చేస్తే మంచి సంతానం అనేది కలుగుతుంది అని చెప్పడం జరిగిందన్నమాట. అందులో భాగంగా మనం ప్రతి సంవత్సరం మాదిరినే ఈ సంవత్సరం కూడా, ఈ సంవత్సరం యొక్క నామధేయం పేరు క్రోధీ నామ సంవత్సరం. క్రోధీ నామ సంవత్సరానికి అధిష్టాన దేవత ఎవరప్ప అంటే అజిరా ప్రభు. వేదం ఏం చెప్పిందప్ప అంటే అజిరా ప్రభు మీడేహం క్రోధీతి కృతనామకం గోరథారుడ మనీషం కుంతోజ్వల పదాంబుజం. అజిరా ప్రభు అనే ఆయన అనే దేవత ఈ క్రోధీనామ సంవత్సరానికి అధిష్టాన దేవత. ఇక క్రోధి అనే పేరే మనకు చాలా ఈ సంవత్సరం చాలా వింతగా ఉంటుంది. అంటే దాంట్లో ఆల్రెడీ మనకు ఒక నెగిటివ్ అనమాట. అలాగేమి ఒక ఆ క్రోధీనామ సంవత్సరం పేరు వింటేనే క్రోధంతో కూడుకున్నటువంటిది, కోపంతో కూడుకున్నటువంటిది అనే భావన కలుగుతుందన్నమాట. అదే ప్రకారంగా ఈ సంవత్సరం అజిరా ప్రభు రాజు, అజిరా ప్రభు అనే ఆయన ఈ క్రోధీనామ సంవత్సరానికి అధిష్టాన దేవత. ఇక క్రోధీనామ సంవత్సరానికి ఈ సంవత్సరం 12 నెలలు. ఈ సంవత్సరంలో ఎవరు రాజు, ఎవరు మంత్రి, ఎవరు సేనాధిపతి, ఎవరు పశునాయకుడు, అలాగ ఒక మంత్రివర్గ గణం అనేది ఉంటుందన్నమాట దేవతల్లో. వాళ్ళందరూ ఈ సంవత్సరం అంతా ఈ యొక్క సంవత్సరాన్ని పరిపాలిస్తారు. వాళ్ళ ద్వారా మనకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి వాటి గురించి మనం తెలుసుకుందాం. క్రోధీనామ సంవత్సరం. క్రోధ్యబ్జే శతం రోగాః క్రోధలోభపరాయణాః ఈతి దోషేణ శతం మధ్య సస్యార్ఘవృష్టజః. ఈ క్రోధీనామ సంవత్సరం ప్రభవాది 60 సంవత్సరముల్లో 38వ సంవత్సరం. ఈ సంవత్సరం అంతా ప్రజలు రోగపీడితులగుదురు. క్రోధలోభపరాయణులై రాజులు ప్రజాపీడన గావించెదరు. ఈతి బాధలు అల్పవృష్టి ఉండుట చేత సస్యములు అనగా పంటలు మధ్యమ ఫలితాన్ని ఇస్తాయి. ధాన్యాదులు ధరలు కొద్దిగా పెరిగి నిలబడతాయి. కుటుంబ కలతలు, భార్యాభర్తలకు ఎడబాట్లు, విరోధములు అధికమవుతాయి. రాజకీయ ఒడిదుడుకులు ఏర్పడును. ఈ సంవత్సరం అంతయు ఆహార ధాన్యములు ధరలు పెరిగిపోయే ఉండును. అచ్చడచ్చట హెచ్చుతగ్గులు ఉండును. రాజకీయ నాయకులు ప్రజలు పరస్పరము కలహించెదరు. వ్యాపార ఒడిదుడుకులు ఎక్కువగా ఉండును. వడగండ్ల వానలు, స్ఫోటక అగ్నిభయములు, కలరా వ్యాధులు, వివిధ రకములైనటువంటి వ్యాధులు ప్రభులను. ధాన్యాదులు ధరలు బాగా పెరుగును. ఆషాఢమున ధరలు సరసము, అల్పవృష్టి, శ్రావణమున దుర్భిక్ష భయోత్పాదములు, భాద్రపదమున ఖండవృష్టి, ఆహార పదార్థములు ధరలు పెరుగుట, ఆశ్వేజమున వర్షములు అధికముగా ఉండుట, కార్తీకమున ధరలు సరసముగా ఉండుట, మార్గశిరాది మాసమున ఎందు ధరలు పెరిగి నిలబడును. ఈ సంవత్సరం రాజు కుజుడు, మంత్రి సేనాధిపతి, మంత్రి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు, పురోహితుడు కుజుడు, పరీక్షకుడు కుజుడు, గ్రామపాలకుడు శని, గణకుడు బుధుడు, దైవజ్ఞుడు శుక్రుడు. ఈ విధంగా నైవ నాయకులతో ఈ యొక్క సంవత్సరం యొక్క మంత్రిగణం ఏర్పడింది. దాంట్లో మనకు శుభాధిపత్యము పాపాధిపత్యం అని ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం మామూలుగా మనకు ఉన్నటువంటి నవగ్రహాల్లో రవి, చంద్ర, కుజ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతువులు. దాంట్లో మనకు 7 గ్రహాలు మాత్రం మనము గ్రహాలు పరిగణలో తీసుకుంటాం అన్నమాట. ఈ సంవత్సరం ఈ నవనాయకుల్లో 2 గ్రహాలు మాత్రమే శుభాధిపత్యం కలిగి మిగతా 7 గ్రహాలు పాపాధిపత్యం కలిగి ఉంది. మామూలుగా మనకు శుభగ్రహాల ఆధిపత్యం వహిస్తే దేశం సుభిక్షంగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అలా కాకుండా పాపగ్రహాల ఆధిపత్యం తీసుకుంటే కన్నా దేశమంతా అల్లకల్లోకం కావడం, అలా విస్ఫోటనలు కలగడం, ఈ వ్యతిరేకత అనేది ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మనకు 2 గ్రహాలు మాత్రమే శుభాధిపత్యం కలిగి ఉండి మిగతా 7 గ్రహాలు పాపాధిపత్యం ఉండడం వలన ఈ సంవత్సరం యొక్క ఫలితాంశము మిశ్ర ఫలితాంశంగా క్రోధయుక్తంగా ఉంటుందని సూచన.
ఇక ఈ సంవత్సరం రాజాది నవనాయకుల వలన మనకు ఎలాంటి ఫలితం అనేది వస్తూ ఉంది దాని గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం రాజును కుజురగట్టు వలన అగ్నిభయము, శస్త్రభయము, పంటలు తగ్గుట, అల్పవృష్టి, దొంగలు దుర్మార్గులు ఎక్కువగవుట, రాజులు పరస్పర విజయకాంక్షచే యుద్ధము చేయుట, సైన్యము చాలా వరకు నశించుకొని పోవుట, యుద్ధ తీవ్రత ఉండును, లోకమున భయోత్పాదములు అధికమగును. ఈ సంవత్సరం ఎర్రని వస్తువులు, ఎర్రని రంగులు, కందులు, మిర్చి, పగడము, బెల్లము, కళ్ళు, సారాయి, విషవస్తువులు, చంద్రకర్ర, కలప, కట్టెలు, అగ్ని పదార్థములు, బంగారం, వెండి, సీసం, ఇనుము, ఉక్కు, మాంసం, యంత్ర పరికరములు, బొగ్గు, పెట్రోలు, కిరసనాయిలు, ఆముదము, నార, గోనె సంచులు, ఉల్లిపాయలు, పొగాకు, తేయాకు, కాఫీ గింజలు, పసుపు, కంచు, ఇత్తడి, రాగి, కంకర, సిమెంట్, లోహ వ్యాపార వాటాలు, సత్తు మొదలగు వస్తువుల ధరలు విపరీతముగా పెరుగును. ఈ సంవత్సరం కుజుడు రాజవటం వలన కుజుడు ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం తం ప్రణమామ్యహం. భూకారకుడు, విద్యుత్కారకుడు, క్రోధకారకుడు, వ్యూహకారకుడు అని చెప్పి పేరన్నమాట. ఆయన రాజు ఒకటి వలన ఇన్ని ఫలితాలు కలుగుతాయి. ఇక మంత్రి శని అగుట వలన శని మంత్రి అగుట వలన వర్షములు తక్కువగా ఉండును, పంటలు తగ్గును, ప్రజలు దుర్మార్గులచే అనగా గూండాలచే పీడింపబడుదురు, క్షోర రోగాగ్ని బాధలు, ప్రజలు ధనమాన ప్రాణహానులు కలిగి ఉందురు, ధాన్యాదులు ధరలు చాలా పెరుగును. మంత్రి శని అగుట వలన కుజునికి శనికి సఖ్యత ఉండదు. శని కుజులు ఇద్దరు విరోధులు అన్నమాట. కాబట్టి మంచి సలహాలు ఇస్తే కదా మంత్రి రాజుకు. అలా కాకుండా శని పాపగ్రహం కాబట్టి శని మంత్రి అవ్వటం వలన ఈ సంవత్సరం పైగా మేఘాధిపతి కూడా ఆయనే అన్నమాట. వర్షం రావడానికి ముఖ్య కారణం ఆయనే అన్నమాట. కాబట్టి మేఘాధిపతి కూడా పాపగ్రహమే కాబట్టి మంచి వర్షములు ఉండవు. సేనాధిపతి శని, సేనాధిపతి కూడా శనినే. శని సేనాధిపతి అవ్వటం వలన రాజులకు పరస్పర యుద్ధములు, సైన్యము నశించుట జరుగును, ప్రజలు అన్యాయపరులగుదురు, నల్లని ధాన్యములు, నల్లని భూములు బాగా ఫలించును, వ్యాపార ఒడిదుడుకులు ఉండును. ఇక సస్యాధిపతి కుజుడగటం వలన కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు, పెద్ద ధాన్యములు బాగా ఫలించును. ధాన్యాధిపతి చంద్రుడగటం వలన గోవులు బాగా పాలిచ్చును, గొప్ప వర్షములు కలిగి ప్రజలు ఆరోగ్యవంతులుగా సుఖముగా ఉందురు, వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, వెండి, బంగారం యొక్క ధరలు పెరుగును. అర్ఘ్యాధిపతి అనగా నీళ్లకు అధిపతి ఎవరప్ప అంటే శని. ఈ సంవత్సరం అర్ఘ్యాధిపతి శని ఒకటి వలన అల్ప వర్షములు అనగా కొద్ది వర్షములు, ఆహార ధాన్యములకు కొరత, ప్రజా సంక్షోభము, నువ్వులు, మినుములు, బొగ్గు, సీసం, చర్మములు, మాంసము, ఇనుము, తార మొదలగు వాటి యొక్క ధరలు పెరుగును. మేఘాధిపతి శని వర్ష ప్రతిబంధకము, రాజులకు ధనాభావము, జనులకు చలిబాధలు, చలిజ్వరములు, వివిధ రకములైనటువంటి వ్యాధులు ప్రబలుట, ఆహార ధాన్యముల కొరత ఏర్పడును. ఇక రసాధిపతి గురువు బంగారము, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరుకు వస్త్రములకు ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉండును, అత్యధిక వర్షములు ఉండును, పాడి పంటల సమృద్ధి కలుగును. నీరసాధిపతి కుజుడు ఒకటి వలన వృక్షములు, ఫలవృక్షములతో కూడినను, బంగారము, మణులు, రక్తచందనము, కట్టెలు వీటికి ధరలు ఎచ్చుగాను, మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, రాగి, ఇత్తడి, కంచు, యంత్ర పరికరములు ధరలు బాగా పెరుగును, ధాన్యం, బియ్యం ధరలు కూడా అధికంగా పెరుగును. ఈ సంవత్సరం పురోహితుడు కుజురవటం వలన చోరబాధలు, శస్త్రబాధలు కలిగి ఉందరు. పరీక్షకుడు కుజురవటం వలన కూరగాయల రేట్లు బాగా పెరుగును. గ్రామపాలకుడు శనిగొట్టం వలన చోరబాధలు, గ్రామాల యందు దొంగతనాలు అధికముగా జరుగును. గణకుడు బుధుడవటం వలన రాజులు నీతి మార్గమును తప్పి ఒక విధములుగా పీడింతురు. వర్షములు, గాలితో కూడినటువంటి వాన ఎక్కువగా ఉండును. దైవజ్ఞుడు శుక్రుడు అవటం వలన నీతియుక్తులై బ్రాహ్మణులు వారి సుధర్మాన్ని మరచెదరు. ఈ విధంగా మనకు నవనాయకుల నుంచి మనకు ఈ సంవత్సరం యొక్క ఫలితాంశం తెలియజేయడం జరిగింది. ఇక మనకు ఈ అశ్విన్యాది మొదలుకొని రేవతి నక్షత్రం వరకు ఈ కందాయ ఫలాలు, రాజ్యభుజ్యము, రాజ్యవమానం తెలుసుకుందాం. ఈ సంవత్సరం మనకు మేషాది మొదలుకొని మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి,
తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశి, మీన రాశి, ఈ ద్వాదశ రాశులు ఉన్నాయి. 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ యావత్ భూప్రపంచమునందు ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క జీవి ఈ 20 నక్షత్రాల్లోనూ పుట్టి ఉంటాడు. ఇక కొత్తగా వేరే నక్షత్రం పుట్టడానికి లేదనమాట. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అట్లా 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు అంటే 108 సంఖ్య అనమాట. ఈ 108 పాదాల్లోనే యావత్ ప్రజా జీవనము, ప్రజా యొక్క ఉపాధి అంతా ఈ యొక్క 108 పాదాల్లోనూ పుట్టి ఉంటారన్నమాట. వాళ్ళకి ఈ సంవత్సరం అనగా మేషాది మొదలుకొని మీనరాశి వరకు ఎంత రాజ్యపూజ్యము, ఎంత అవమానము, అదేవిధంగా ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది వాటి గురించి తెలుసుకుందాం. ఇక ఈ సంవత్సరం మేషరాశి వారికి 7 ఆదాయము, 14 వ్యయము. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు అనగా అశ్విని, భరణి, కృత్తిక, ఒకటో పాదం వరకు మేషరాశి వారికి ఈ సంవత్సరం 7 ఆదాయము, 14 వ్యయము. 7 రూపాయలు సంపాదించుకుంటే 14 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. కాబట్టి ఈ ఖర్చు విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. వృషభ రాశి వారికి అనగా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, పురుషుర 2 పాదాలు వారికి ఈ సంవత్సరం 2 ఆదాయము, 8 వ్యయము. వీళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళు కూడా వీళ్ళకు కూడా ఖర్చు ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. కర్కాటక రాశి వారికి, మిథున రాశి వారికి 5 ఆదాయము, 5 వ్యయము. మిథున రాశి వాళ్ళు ఎవరప్ప అంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునరస్సు 1, 2, 3 పాదాలు మిథున రాశి అవుతుంది. వాళ్ళకి ఈ సంవత్సరం 5 ఆదాయము, 5 వ్యయము. కర్కాటక రాశి వారికి 14 ఆదాయము, 2 వ్యయము. ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది. 14 ఆదాయము, 2 వ్యయము. కర్కాటక రాశి వాళ్ళు ఎవరప్ప అంటే పునస్సు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు మరియు ఆశ్లేష 4 పాదాలు. ఇవి కర్కాటక రాశి అవుతుంది. వాళ్ళకి ఈ సంవత్సరం 14 ఆదాయము, 2 వ్యయము. సింహరాశి వాళ్ళకి 2 ఆదాయము, 14 వ్యయము. కన్యారాశి వారికి 5 ఆదాయము, 5 వ్యయము. తులారాశి వారికి 2 ఆదాయము, 8 వ్యయము. వృశ్చిక రాశి వారికి 7 ఆదాయము, 14 వ్యయము. ధనురాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము. మకర రాశి వారికి 14 ఆదాయము, 14 వ్యయము. కుంభరాశి వారికి 14 ఆదాయము, 14 వ్యయము. మీనరాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము. మొత్తం మీద 12 రాశుల్లో ఈ సంవత్సరం బాగా ఉండేదంటే కర్కాటక రాశి వారికి, అదేవిధంగా ధనుర్రాశి వారికి, అదేవిధంగా మీనరాశి వారికి, ఈ 3 రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. తక్కిన రాశులన్నీ ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం మీరు ఆలోచించి ఖర్చు పెట్టవలసిందిగా మనవి. ఇక ఈ సంవత్సరం వాళ్ళు తలపెట్టే కార్యక్రమాల్లో ఎంతవరకు వాళ్ళు విజయవంతమవుతారు, ఎంతవరకు వాళ్ళు అవమానం పొందుతారనే విషయం గురించి తెలుసుకుందాం. ఇక మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం రాజ్యపూజ్యం 4, అవమానం 3. అనగా వీళ్ళు మేషరాశి వాళ్ళు ఏదైనా పని తలపెడితే నలుగురు వాళ్ళ యొక్క పనిని మెచ్చుకుంటే ముగ్గురు ఆ పనిని విమర్శిస్తారన్నమాట. వృషభ రాశి వాళ్ళకి 7 రాజ్యపూజ్యము, 6 అవమానం. మిథున రాశి వాళ్ళకి 3 రాజ్యపూజ్యము, 6 అవమానం. కర్కాటక రాశి వారికి 6 రాజ్యపూజ్యము, 6 అవమానం. సింహరాశి వాళ్ళకి 2 రాజ్యపూజ్యము, 2 అవమానం. కన్యారాశి వాళ్ళకి 5 రాజ్యపూజ్యము, 2 అవమానం. తులారాశి వాళ్ళకి 1 రాజ్యపూజ్యము, 5 అవమానం. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి 1 రాజ్యపూజ్యము, 5 అవమానం అన్నమాట. వృశ్చిక రాశి వాళ్ళకి 4 రాజ్యపూజ్యము, 5 అవమానం. ధనురాశి వాళ్ళకి 7 రాజ్యపూజ్యము, 1 అవమానం. మకర రాశి వాళ్ళకి 3 రాజ్యపూజ్యము, 1 అవమానం. కుంభరాశి వాళ్ళకి 6 రాజ్యపూజ్యము, 1 అవమానం. మీనరాశి వాళ్ళకి 2 రాజ్యపూజ్యము, 4 అవమానం. మేషాది మొదలుకొని మీనరాశి వరకు ఏదో ఒక రాశి తప్ప మిగతా వాళ్ళందరికీ మిశ్రమంగానే రాజ్యపూజ్యము, మిశ్రంగానే అవమానం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు వదులుకొని అందరూ ఏదైనా కార్యక్రమం తలపెడుతున్నప్పుడు భగవంతుని బాగా స్మరించుకొని చక్కగా నిర్విఘ్నంగా సాగవలా అది మనసులో అనుకుని తలపెడితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక ఈ సంవత్సరం ఆరోగ్య పరిస్థితి తెలుసుకుందాం. మామూలుగా మనకు సంవత్సరానికి 12 నెలలు కదా, ఆ విధంగా ఈ పంచాంగ శాస్త్రంలో ఏం చెప్తారప్ప అంటే ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే మనోవ్యథ, అంత్యశూన్యే ఫలం స్వల్పం, త్రిశూన్యే నిష్ఫలం భవేత్. అనగా సంవత్సరంలో ఉన్నటువంటి 12 నెలలని 3తో భాగిస్తే ఒక పాదానికి
4 నెలలు వస్తుందన్నమాట. 4, 4, 4 అనగా మొదటి 4 నెలలు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం అంతవరకు. అంటే ఇప్పుడు మనం చెప్పే ఈ కందాయంలో 0 ఉండకూడదు. 0 ఉంటే ఏమైపోతుందప్ప అంటే ఆదిశూన్యే మహావ్యాధి. అంటే మొదటి కందాయం 0 ఉందనుకోండి, చైత్రం నుంచి మొదలుకొని ఆషాఢం వరకు వాళ్ళకి అనారోగ్యం ఏర్పడుతుంది. అనారోగ్యం అంటే జ్వరం కావచ్చు, ఎదురొచ్చిన యాక్సిడెంట్ కావచ్చు. ఈ విధంగా అశ్విని మొదలుకొని రేవతి నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సర ఫలితాంశం తెలుసుకుందాం. ఇక అశ్విని నక్షత్రం వాళ్ళకి 2, 1, 0 మనం చెప్పుకున్నాం కదా 0 ఉండకూడదని. అదే ఆ ప్రకారంగా 2, 1, 0 అంటే అశ్విని నక్షత్ర జాతకులకి చివరి 4 నెలలు. చివరి 4 నెలలు అంటే ఇప్పుడు మనకు 12 నెలలని చెప్పుకున్నాం కదా. అశ్విని చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. కార్తీకం వరకు వీళ్ళకి బాగుంటుంది. కార్తీకం నుంచి మొదలుకొని పాల్గొన మాసం వరకు కొంచెం వీళ్లకు ఏం చెప్పాడు ఫలితము, అంత్యశూన్యే ఫలం స్వల్పం అని. అంటే చివరికి అందాయం 0 ఉంటే కానీ వీళ్ళకి ఏమైపోవాలంటే మనోవ్యధ ఎక్కువగా ఉంటుంది, మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వీళ్ళు దైవారాధన చేసుకుంటే మంచిది. ఇక భరణి నక్షత్ర జాతకులకి 5, 2, 3 వీళ్ళ కందాయం 0 లేదు. ఇక కృత్తికా నక్షత్ర జాతకులకి 0, 0, 1. కృత్తికా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చైత్రమాసం నుంచి మొదలుకొని చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం ఈ 8 నెలలు వాళ్ళు ఏదైనా వాహనం నడిపేటప్పుడు కానీ, లేకుంటే వాళ్ళు నడిచేటప్పుడు కానీ, లేక ఏదైనా కానీ అనారోగ్య సమస్య బాగా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా సుబ్రహ్మణ్య స్వామి పూజ కానీ, దత్తాత్రేయ స్వామి పూజ కానీ చేసుకుంటే మంచిది. రోహిణి నక్షత్ర జాతకులు 3, 1, 4 రోహిణి నక్షత్ర జాతకులు కూడా కందాయం 0 లేదు. ఇక మృగశిర నక్షత్ర జాతకులకు 6, 2, 2 ఆరుద్ర నక్షత్ర జాతకులకు 1, 0, 0 ఆరుద్ర నక్షత్ర జాతకులు కూడా శ్రావణ మాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు వీళ్ళకి 2 కందాయాలు 0 ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సింది. ఇక పునర్సు నక్షత్ర జాతకులు 4, 1, 3 పుష్యమి నక్షత్ర జాతకులు 7, 2, 1 ఆశ్రయ నక్షత్ర జాతకులు 2, 0, 4 మఘా నక్షత్ర జాతకులు 5, 1, 2 ఉబ్బా నక్షత్ర జాతకులు 0, 2, 0 ఉబ్బా నక్షత్ర జాతకులు కూడా చైత్రమాసం మొదలుకొని శ్రావణ మాసం వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సింది. ఉత్తరపల్లి నక్షత్ర జాతకులు 3, 0, 3 హస్తా నక్షత్ర జాతకులు 6, 1, 1 చిత్తా నక్షత్ర జాతకులు 1, 2, 4 స్వాతి నక్షత్ర జాతకులు 4, 0, 2 విశాఖ నక్షత్ర జాతకులు 7, 1, 0 అనురాధ నక్షత్ర జాతకులు 2, 2, 3 జ్యేష్ఠ నక్షత్ర జాతకులు 5, 0, 1 మూలా నక్షత్ర జాతకులు 0, 1, 4 మూలా నక్షత్ర జాతకులు కూడా ఈ సంవత్సరం మొదటి 4 నెలలు అనగా చైత్రం నుంచి మొదలుకొని శ్రావణ మాసం వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సింది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు 1, 2, 2 ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు 6, 0, 0 శ్రవణ నక్షత్ర జాతకులు 1, 1, 3 ధనిష్ట నక్షత్ర జాతకులు 4, 2, 1 శతభిష నక్షత్ర జాతకులు 7, 0, 4 పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు 2, 1, 2 ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు 5, 2, 0 రేవతి నక్షత్ర జాతకులు 0, 0, 3 రేవతి నక్షత్ర జాతకులు ఎవరైనా ఉన్నారంటే వారికి చైత్రమాసం నుంచి మొదలుకొని కార్తీక మాసం వరకు, ఎందుకంటే వాళ్ళకు జన్మలో రాహు, 12 ఇంట్లో శని, 2 ఇంట్లో కుజుడు, ఆరోగ్య రీత్యా చాలా 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 జాగ్రత్త ఉండాలి. కాబట్టి వీళ్ళ పరిష్కారం ఏమప్పా అంటే గురుచరిత్ర పారాయణ, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అర్చన, అదేవిధంగా తైలాభిషేకం చేసుకుంటే రేవతి నక్షత్ర జాతకులకు మంచిది. ఈ విధంగా మనకు ఈ క్రోధీనామ సంవత్సరం అశ్విని మొదలుకొని రేవతి నక్షత్రం వరకు కందాయ ఫలములు, రాజ్యపూజ్యము, రాజ్య అవమానము, అదేవిధంగా ఆదాయ వ్యయములు ఈ సంవత్సర ఫలితాంశం తెలుసుకున్నాం. ఏది ఏమైనప్పటికీ మనకు పరమాత్మ దీంట్లో ఈ విషయంలో ఆయన యొక్క అనుగ్రహం మనకు చాలా విశేషమైనటువంటిది. మనకు ఈ యొక్క ఫలితాంశము, ఈ యొక్క పంచాంగ శ్రవణం అనేది అంటే మన యొక్క జీవన స్థితిగతులను తెలియజేస్తుంది. కాబట్టి ప్రజలందరూ సంయమనం పాటించి ఆ పరమేశ్వరుణ్ణి వారి వారి పరిధిలో అందరికీ
ఇది ఎందుకంటే పంచాంగ శ్రవణం మనం ఎప్పుడంటే సర్వే జనా సుఖినో భవంతన సంకల్పం. కాబట్టి అందరూ సంయమనం పాటించి వారి వారి పరిధిలో వారికి తోచినటువంటి దేవుళ్ళని మనసులో తలుచుకుంటూ పరమేశ్వర సర్వధర్మాన్ పరిత్యజ్య మామేక శరణం వ్రజ అనే భావనతో అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఎటువంటి ఆవేశాలకు ఉద్వేగాలకు పోకుండా ప్రతి వాటిని కూడా సాక్షిగా గమనిస్తూ ప్రతి ఒక్కటిని కూడా కాలం నిర్ణయిస్తుంది, కాలస్వరూపుడు నిర్ణయిస్తాడు అనే భావనతో ఉంటూ ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి వాటికి లొంగకుండా ఎటువంటిని మనసులో పెట్టుకోకుండా అన్నిటినీ సాక్షిగా గమనిస్తూ పరమేశ్వర నీవే భారం నీవే దిక్కు నాకు అనే భావన చేసుకుంటూ తోచిన పరిస్థితుల్లో తోచిన విధంగా ఆ పరమేశ్వరుణ్ణి బాగా నిత్యం సేవించుకుంటూ ఏం అక్కర్లేదు ఓం నమ శివాయ కానీ, ఓం నమో నారాయణాయ కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ, ఓం గురు దత్తాత్రేయాయ నమః కానీ, లేక ఓం శ్రీమాత్రే నమః కానీ, మీకు తోచిన మంత్రాన్ని ఏదైతే మీకు బాగా అనుకూలంగా ఉంటుందో ఆ మంత్రాన్ని రోజు జపం చేసుకుంటూ పరమేశ్వర చల్లంగా చూడు తండ్రి అని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ప్రజలందరూ ధర్మపరాయణులై అందరూ ధర్మార్థ కామములు కలిగి అందరూ ధర్మవంతులై మీ జీవనాన్ని సాగిస్తారని ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ ఇట్లు కేసరి కుమార్ శర్మ, జ్యోతిష్యులు పురోహితులు, గుంతకల్పట్నం. శుభమస్తు.